రోటీ కపడా మకాన్ బతకడానికి కనీస అవసరాలుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కనీస అవసరాలుగా మారిపోయాయి. చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తే గానీ ముద్ద దిగదు, పెద్దవాళ్ళకి ఫోన్ లేనిదే పని జరగదు. మనం ఏం చేసినా సరే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్, స్టోరీలు అప్డేట్ చేయడం, ఖాళీ సమయంలో యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఇంకా ఖాళీ సమయం దొరికితే ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లేదా హాట్స్టార్ చూడడం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. మరి ఇవన్నీ చేయాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది డేటా. ఆల్రెడీ డైలీ 1 GB డేటా వాడేయడానికి అలవాటైపోయిన మనం సామాజిక మాధ్యమాల్లో ఏం చేసినా సరే ఎంతో కొంత డేటా జనరేట్ అవుతూనే ఉంటుంది. ప్రతి క్షణం మనకి వీడియోలు, సినిమాలు, పాటలు అందుబాటులో ఉండడానికి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాజిక మాధ్యమాలు వాడుకోవడానికి మనం ఉండే ప్రదేశానికి 100 కిలోమీటర్ల దూరంలో 1000 ఎకరాల భూమిలో ఏర్పాటు చేయబడిన డేటా సెంటర్లు లెక్కలేనన్ని కంప్యూటర్ సర్వర్లతో 365 రోజులు పనిచేస్తూనే ఉంటాయి. రోజు సామాజిక మాధ్యమాల్లో మనం గడిపే సమయంలో జనరేట్ అయ్యే డేటా, అలానే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్నెట్లో మనకి అందుబాటులో ఉండే డేటా ఈ డేటా సెంటర్లలో నిక్షిప్తమై ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం మనం 1000 zettabyteల డేటాని జనరేట్ చేస్తున్నాం. కాబట్టి రోజు రోజుకి స్టోర్ చేయాల్సిన డేటా శరవేగంగా పెరిగిపోతూ ఉంది. ఇంతటి డేటాను నిల్వ చేస్తున్న డేటా సెంటర్లకి ఎంత విద్యుత్ అవసరం అవుతుందో తెలుసా? ప్రపంచం ఉత్పత్తి చేసే విద్యుత్తులో సుమారు 3% విద్యుత్తు డేటా సెంటర్లకే సరిపోతుంది. మీకు తెలుసా, ప్రతి 4 సంవత్సరాలకి వీటి విద్యుత్ వాడకం 2 అవుతోంది. రానున్న కాలంలో ప్రపంచం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 5వ భాగం డేటా సెంటర్లకే సరిపోవచ్చంటున్న నిపుణుల మాటలని ఎలా కొట్టిపారేయగలమో మీరే చెప్పండి. ఒక డేటా సెంటర్ కి సరఫరా అయ్యే విద్యుత్తు అక్కడ ఉండే సర్వర్స్, రూటర్స్, స్విచ్చెస్, స్టోరేజ్ సిస్టమ్స్ కి 70% అవసరమైతే 25% విద్యుత్తు ఈ ఐటీ పరికరాలు విడుదల చేసే విపరీతమైన హీట్ ని కూల్ చేయడానికి అవసరం అవుతుంది. డేటా సెంటర్ కి సరఫరా అయ్యే విద్యుత్తు మొత్తం వేడి రూపంలో బయటకి వెదజల్లుతోంది. కాబట్టి అనుక్షణం ఈ విపరీతమైన వేడిని అదుపు చేయడం ఏ డేటా సెంటర్ కైనా అతిపెద్ద సవాల్. అసలు సమస్య ఏంటంటే చాలా వరకు డేటా సెంటర్లు వాడే కూలింగ్ సిస్టమ్స్ అంత సమర్థవంతమైనవి కావు. దీనివల్ల అవసరమయ్యే విద్యుత్ కంటే మరింత ఎక్కువ విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. ఈ కూలింగ్ సిస్టమ్స్ కి అయ్యే ఖర్చు మరింత తగ్గించుకోవడానికి ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతమైన నార్డిక్ రీజియన్ లో ఉన్న స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వంటి దేశాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి ఫేస్బుక్, గూగుల్, AWS, యాపిల్ వంటి సంస్థలు పరుగులు పెడుతున్నాయి. ఈ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా వాడతారు. అలాగే సహజంగా ఇవి చల్లని ప్రదేశాలు కావడంతో కూలింగ్ సిస్టమ్ మీద ఎక్కువగా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా తక్కువ విద్యుత్తు అవసరం అవుతుంది. ఆ అవసరమయ్యే విద్యుత్తు కూడా రెన్యూబుల్ సోర్సెస్ నుంచి వస్తుంది. కాబట్టి అతి తక్కువ పర్యావరణ కాలుష్యంతో అతిపెద్ద డేటా సెంటర్లను ఈ నార్డిక్ రీజియన్ లో నడపవచ్చు. ఈ ఆలోచనతో నార్డిక్ రీజియన్ లో ఎన్నో డేటా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ దేశాలకు కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ప్రోత్సాహం అందిస్తుండటంతో భవిష్యత్తులో ఎన్నో డేటా సెంటర్లు ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఒక డేటా సెంటర్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ PUEని పరిగణలోకి తీసుకుంటారు. ఒక డేటా సెంటర్ కి సరఫరా అయిన మొత్తం విద్యుత్తులో ఐటీ పరికరాలకు ఎంత మేరకు అవసరమైందనే విషయాన్ని PUE సూచిస్తుంది. ఒక సమర్థవంతమైన డేటా సెంటర్ యొక్క PUE 1.2 కంటే తక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్యనే జరిగిన ఒక నిపుణుల పరిశీలనలో నార్డిక్ రీజియన్ లో ఉన్న డేటా సెంటర్ల యొక్క యావరేజ్ PUE వాల్యూ 1.7 ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కూలింగ్ టెక్నాలజీలని ఎంతగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటితో అయిపోలేదు. డేటా సెంటర్లోని ఐటీ పరికరాల నుంచి ఉత్పన్నమయ్యే విపరీతమైన వేడి మొత్తం వృధా అయిపోతుంది. వేడి వృధా అయిపోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును, డేటా సెంటర్ నుంచి వచ్చే ఎక్సెస్ హీట్ ని సమర్థవంతమైన కూలింగ్ సిస్టమ్ తో హీట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అదేలాగంటే ఈ వేడి మొత్తాన్ని హీట్ పంప్ ద్వారా మనకి కావలసిన ఉష్ణోగ్రతకి పెంచుకోవచ్చు. సాఫ్షన్ కూలింగ్ ద్వారా చల్లదనాన్ని పొందవచ్చు. ఆర్గానిక్ ర్యాంకిన్ సైకిల్ ద్వారా ఎలక్ట్రికల్ పవర్ ని కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇంకా ఈ వేస్ట్ హీట్ ని ఫుడ్ ప్రొడక్షన్, బయోమాస్ ప్రాసెసింగ్, డీసాలినేషన్, డిస్ట్రిక్ట్ హీలింగ్, HVAC ఇలా ఎన్నో రకాలుగా డొమెస్టిక్ లేదా కమర్షియల్ పర్పస్ కి ఉపయోగించుకోవచ్చు. దాదాపు వైమానిక రంగ కాలుష్యానికి సమానంగా కాలుష్యం వెదజల్లుతున్న ఈ డేటా సెంటర్లు సరైన రీతిలో విద్యుత్తుని వాడుకొని వేస్ట్ హీట్ ని రకరకాల ప్రయోజనాల కోసం సమర్థవంతంగా వాడుకున్నట్లయితే ఈ డిజిటల్ ప్రపంచం మరింత ముందుకు దూసుకెళ్తుంది. అలానే ఐటీ రంగం వల్ల మరెన్నో రంగాలు లాభపడతాయి. అటువంటి రోజులు రానే వస్తాయని కోరుకుంటూ మీ టీం విజనోపీడియా.